క్యాబ్జెమ్ని ఈ ఇయర్ తో 25 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ పాటికి మా కంపెనీ అమ్మాయి అయి ఉంటే పెళ్లి సంబంధాలతో విసిగించేసేవాళ్లేమో. మాలాంటి ఆణిముత్యాలకి జీతాలు ఇవ్వడం ఎక్కువ అనుకుంటే ఈ మధ్య ట్రీట్ బాక్స్ కూడా ఇస్తున్నారంట. అందులో 15 స్వీట్స్ ఉన్నాయి. టేస్ట్ కూడా బానే ఉందంట. వాళ్ళు ఇచ్చే టైంలో మనం ఆఫీస్కి వెళ్ళలేండి. మా ఫ్రెండ్స్ తీసుకుని వీడియో పంపించారు. వాళ్ళు ఫ్రీగా ట్రీట్ బాక్స్ ఇస్తామన్నా తెచ్చుకోవడానికి ఎంత బద్ధకమో. ఈ రోజు అయితే మా ఇంటికి చీరమేను వచ్చింది. చీరతో పడతారు కాబట్టి చీరమేను అని పేరు వచ్చిందంట. ఈ చేపలు చూడడానికి నలకల్లా ఉంటాయి కానీ కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందంట. వీటిని తినడం వల్ల మన ఎముకలు పళ్ళు చాలా బలంగా ఉంటాయి. వండేటప్పుడు చాలా జాగ్రత్తగా వండుకోవాలి, లేదంటే కూర కాస్త జావ అయిపోద్ది. ఇంకా తినడం బదులు గ్లాసులు వేసుకుని తాగాల్సి వస్తుంది. కాబట్టి ఊరికే గరిటె పెట్టి తిప్పేయకుండా నెమ్మదిగా గ్రేవీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చేపలు వేయాలి. లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ చీరమేన్ కూడా అన్ని సీజన్స్ లో రాదు కాబట్టి దొరికినప్పుడు హ్యాపీగా తినండి. ఇప్పటి వరకు ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చుతుంది. కాల్షియం డెఫిషియన్సీ రాకుండా, కాల్షియం సప్లిమెంట్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ గా వచ్చే ఫుడ్స్ నుంచి కాల్షియం తీసుకుంటే మంచిదని నేను అనుకుంటాను. ఇంక ఈవినింగ్ అయితే మాకు చాలా బోర్ కొడుతుంది. ఏదో ఒకటి తిందామని చెప్పి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. ఆల్రెడీ మా డాడీకి చెప్పిందంట బయట నుంచి వచ్చేటప్పుడు ఒక పిజ్జా తీసుకురమ్మని. కొంచెం లేట్ అవుద్ది అనడంతో మా చెల్లికి కంగారాక జొమాటో నుంచి శాండ్విచ్ అండ్ పిజ్జా ఆర్డర్ చేసింది. ఇంకా అక్కడి నుంచి మా కష్టాలు చూడాలి. ఒక పిజ్జా తినడానికే చాలా కష్టపడ్డాము. మొత్తానికి కంప్లీట్ చేసి అమ్మయ్య మా డాడీ ఇంకొక పిజ్జా తీసుకొచ్చారు. మిస్కమ్యూనికేషన్ వల్ల అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయిలేండి. పిజ్జా ప్లేస్ అయితే ఫుల్ మైదాతో తయారు చేస్తారు. బయట నుంచి తెచ్చుకున్నాం కదా, వన్స్ ఇన్ వైల్ తింటాము, చాలా రేర్ గా. అలా అమ్మమ్మ ఇంటి నుంచి తాటికాయ పంపించారు. ఇంకా మేమైతే తాటి రొట్టె చేసుకోవడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము. ముందుగా ఈ తాటికాయనైతే బద్దలు కొట్టి అందులో ఉన్న గుజ్జంతా సపరేట్ చేసుకోవాలి. అలా వచ్చిన గుజ్జులోకి బెల్లము రవ్వ కలిపి తాటి రొట్టె అయితే వేస్తారు. తాటి రొట్టెతో పాటు ఇడ్లీలు కూడా చేస్తారు. తాటి రొట్టె టేస్ట్ ఇంకా బాగుండాలంటే కొబ్బరి కూడా కలుపుకోవచ్చు. ప్రతి సంవత్సరం మేమైతే తాటి గారెలు వేసుకునే వాళ్ళము, కానీ ఈ సంవత్సరం తాటి రొట్టెలు వేసుకున్నాము. ఆయిల్ వాడకం తగ్గించాలి అనే ఉద్దేశంతో. ఇంకా తాటి ఇడ్లీ కూడా వేసుకోవచ్చు, కానీ మరీ అంత టేస్ట్ ఉండదు. అది తాటి రొట్టె అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. ఎవరైనా జీరో ఆయిల్తో చేసుకోవాలనుకుంటే తాటి ఇడ్లీ కూడా వేసుకోవచ్చు, ఇడ్లీ పాత్రలో పెట్టుకొని. చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద తాటి రొట్టె వేసేవారంట. అది ఎప్పుడు ఉడుకుతుందా అని పిల్లలందరూ ఆ పొయ్యి చుట్టే తిరుగుతూ ఉండేవాళ్ళంట, ఎప్పుడు కంప్లీట్ అయితే ఎప్పుడు తిందామా అని. ఇలాంటి చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ మా అమ్మ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. రొట్టె అయితే చాలా టేస్టీగా వచ్చింది. సీజనల్ ఫుడ్స్ ని అస్సలు మిస్ కాకుండా తినండి, ఎందుకంటే ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ ని మెరుగుపరుస్తాయంట. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయన్నమాట. మన బాడీలోకి ఎలాంటి యాంటీబాడీ ఎంటర్ అయినా డిషుమ్ అని ఫైట్ చేసే శక్తి మనకు ఉండాలి కదా. అలా ఫైట్ చేసేది ఇమ్యూన్ సిస్టమ్ అన్నమాట. అది హెల్తీగా ఉండాలంటే మనం ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. మీకు సీజనల్ ఫ్రూట్స్ లో ఏది ఇష్టం అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.